హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ మ్యాథ్స్ ఫర్ యూ. ముందుగా ఈరోజు మన ఛానల్లో దేని గురించి డిస్కస్ చేస్తున్నాం అంటే రీజనింగ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాను. రీజనింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ష్యూర్గా వచ్చే సబ్జెక్ట్ రీజనింగ్ 30 మార్క్స్ నుంచి 35 మార్క్స్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తుంది నాన్న. అందులో మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాం. ఏంటి అంటే లీనియర్ అరేంజ్మెంట్. నాన్న లీనియర్గా అరేంజ్ చేయడం, సమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇస్తాడు, వాళ్ళని లీనియర్లో అరేంజ్ చేయడం. లీనియర్ అంటే ప్యారలల్ లైన్స్ అయినా, ఫేసింగ్ నార్త్ అయినా, ఫేసింగ్ సౌత్ అయినా, ఎలా అయినా ఫేస్ చేయాలి. గివెన్ ఆన్ క్వశ్చన్ బేస్ చేసుకొని ఎలా ఫేస్ చేయాలన్నది చూడాలన్నా. ఫస్ట్ ఇక్కడ మన క్వశ్చన్లో ఇచ్చాడు 8 friends A, B, C, D and WXY and Z are seated in a straight line. ఏమన్నాడన్నా 8 friends స్ట్రైట్ లైన్లో కూర్చుంటారంట. ఓకే, తర్వాత ఫేసింగ్ నార్త్ సైడ్ ఫేస్ చేశాడంట. ముందుగా మనం డైరెక్షన్స్ గురించి మాట్లాడదాం నాన్న. మనకి అప్వర్డ్లో ఉన్నది నార్త్, డౌన్ సౌత్, నార్త్కి రైట్ సైడ్ ఉన్నది ఈస్ట్, లెఫ్ట్ ఉన్నది వెస్ట్ నాన్న. ఎప్పుడైనా డైరెక్షన్ ఇలానే ఉంటుంది, డైరెక్షన్ ఎప్పుడు చేంజ్ కాదు. సో ఇప్పుడు నార్త్ కదా, మన సమ్స్ వైజ్గా, రియల్ వరల్డ్లో కాదు నాన్న, మన సమ్స్ వైజ్గా నార్త్, డౌన్లో సౌత్, రైట్లో ఈస్ట్, లెఫ్ట్లో వెస్ట్. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, ఫేసింగ్ నార్త్ అంటున్నాడు. అంటే ఆల్ ఆర్ ఫేసింగ్ అప్వర్డే కదా. టోటల్ హౌ మెనీ మెంబర్స్ నాన్న? 8 friends. సో డ్రా 8 lines 2, 3, 4, 5, 6, 7, 8. ఓకేనా నాన్న? 2 cases తీసుకుంటున్నాను నాన్న. కండిషన్స్ని బట్టి ఇంకేమైనా అవసరమైతే ఎక్స్ట్రా కేసెస్ కూడా తీసుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 1, 2, 3, 8. ఓకేనా? 8 lines డ్రా చేశానన్నా. బట్ నాట్ నెసెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్. దాని మీనింగ్ ఏంటి? ABCD వాడు ఒక ఆర్డర్ ఇచ్చాడు కదా నాన్న, ఆర్డర్లో కూర్చోరు అని చెప్తున్నాడు. ఆర్డర్లో కూర్చోడు కాబట్టి ఎలా కూర్చుంటారనే కదా ఇప్పుడు మనం రాస్తుంది. వాడు క్లియర్గా ఇచ్చేశాడు, బట్ నాట్ నెసెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్, ఇదే ఆర్డర్లో కూర్చోరు. నెక్స్ట్ D seats 4th to the left of Z. నాన్న ముందుగా మీకు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ తెలుసా? మన సెంటెన్స్లో ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉంటుందో నాన్న, ఇప్పుడు మన సెంటెన్స్ అంటే ఎండింగ్ విత్ ఫుల్ స్టాప్, సెంటెన్స్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్ కదా. ఇక్కడ ఫుల్ స్టాప్ ఎండ్ అయింది నాన్న, అంటే నెక్స్ట్ సెంటెన్స్ ఇక్కడే కదా స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే అప్ టు Z వరకు నెక్స్ట్ సెంటెన్స్ కదా నాన్న. అందులో ఫస్ట్ వర్డ్ అంటే తెలుసు కదా, దిస్ ఈజ్ ఫస్ట్ వర్డ్, దిస్ ఈజ్ ద లాస్ట్ వర్డ్. ఫస్ట్ వర్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ సబ్జెక్ట్, లాస్ట్ వర్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్. మేడం ఏంటి ఇంగ్లీష్ చెప్తుంది రీజనింగ్ క్లాస్ అని అనుకోవద్దు నాన్న, ఇదొక ట్రిక్ అంతే, ఏం లేదు. ఫస్ట్ వర్డ్ మన సెంటెన్స్లో ఫస్ట్ వర్డ్ వచ్చేసి సబ్జెక్ట్, లాస్ట్ వర్డ్ వచ్చేసి ఆబ్జెక్ట్. ఇక్కడ ఏమంటున్నాడు, D seats 4th to the left of Z అంటున్నాడు. మనం ఇప్పుడు D తీసుకోవాలా Z తీసుకోవాలా అంటే, ఎప్పుడైనా ఇలాంటి సెంటెన్స్ ఉన్నప్పుడు ఆఫ్ పక్కన ఉన్న వర్డ్, అంటే ఆఫ్ పక్కన ఏముంది నాన్న, ఆబ్జెక్ట్ కదా. ఎప్పుడైనా ఆఫ్ పక్కన ఉన్న ఆబ్జెక్టే తీసుకోవాలి. అంటే ఆబ్జెక్ట్ తీసుకోవాలి జెడ్తో స్టార్ట్ అవ్వాలి నాన్న మన అరేంజ్మెంట్ అన్నది. దీంట్లో ప్లేసెస్ ఫిక్స్ చేస్తున్నాం కదా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అరేంజ్మెంట్. మన అరేంజ్మెంట్ ఎప్పుడైనా ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవ్వాలి, అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్ళాలి. ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తానని చూడండి. D seats 4th to the left of Z. నాన్న లెఫ్ట్ రైట్ అంటే నేను ఇలా నుంచున్నాను, దిస్ హ్యాండ్ ఈస్ కాల్డ్ యాజ్ రైట్ హ్యాండ్. బోర్డుకి కూడా ఇది రైట్ సైడే నాన్న. నేను ఇలా నుంచున్నాను, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మై లెఫ్ట్ హ్యాండ్. దిస్ బోర్డుకి కూడా ఇది లెఫ్ట్ సైడే నాన్న. ఇప్పుడు ఏమంటున్నాడు, లెఫ్ట్ సైడ్ ఎంత అంటున్నాడు, 4th లెఫ్ట్ అంటే 4వ లెఫ్ట్ అని అర్థం నాన్న. D అనేవాడు జెడ్కి 4వ లెఫ్ట్లో ఉన్నాడు అని అర్థం. ఓకే, ఇక్కడ వరకు సెంటెన్స్ క్లియర్ కదా. ఇక్కడ ఏమంటున్నాడు, నైదర్ D nor Z. మన సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ గురించే మాట్లాడుతున్నాడు. ఏంటంట, నైదర్ D nor Z sits at an extreme ends of the line. నాన్న ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అంటే ఇప్పుడు మనం తీసుకున్నాం కదా లైన్స్లో ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అంటే లాస్ట్ లైన్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ లాస్ట్ లైన్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ లాస్ట్ లైన్. ఎక్స్ట్రీమ్స్ ఎండ్స్ ఆఫ్ ద లైన్. నైదర్ నార్ నాన్న, నైదర్ నార్ అంటే ఎవరు కూర్చోరు అని అర్థం. ఏంటన్నా, నైదర్ నార్ అంటే ఇది లేదు అది లేదు, రెండు కాదు అని అర్థం. నైదర్ D నార్ Z, D కాదు Z కాదు. సిట్స్ అంటే కూర్చోరు. ఎట్ యాన్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద లైన్, ఈ లైన్లో ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అంటే ఈ ప్లేస్లో D అనేవాళ్ళు Z అనేవాళ్ళు కూర్చోరు అని. ఓకేనా, క్లియరా? D ఇక్కడ కూర్చోడు అంటే ఇక్కడ అంతే కదా నాన్న, ఇక్కడ కూడా అంతే.
ఎవరెవరు డీజెడ్ టోటల్గా 4 ప్లేసెస్లో ఎక్స్ట్రీమ్ ఎన్స్ ప్లేసెస్లో డీజెడ్ రారు. ఓకే, డి సీట్స్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ జెడ్. ఇప్పుడు జెడ్ ఇక్కడ తీసుకోకూడదు కదా, నేను ఈ కేసులో ఇక్కడ తీసుకుంటున్నాను జెడ్. జెడ్కి 4th లెఫ్ట్ అంటున్నాడు కదా అమ్మ, నేను ఒకవేళ జెడ్ ఇక్కడ తీసుకోకూడదు కాబట్టి నేను జెడ్ ఇక్కడ తీసుకుంటే 4th లెఫ్ట్ వెళ్ళాలి. ఎవరి కోసం? డి కోసం. ఇక్కడ ఒక్క లెఫ్టే ఉంది, 4 లెఫ్ట్స్ వెళ్ళగలమా? పాసిబిలిటీ లేదు. అందుకే నేను ఏం చేశాను, ఫస్ట్ రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేశాను అన్న. లాస్ట్ ప్లేస్లో ఎలాగూ తీసుకోకూడదు కాబట్టి, ఎందుకు ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో రాకూడదు కాబట్టి ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో వదిలేసాను అన్న. ఎక్స్ట్రీమ్ ఎండ్కి నెక్స్ట్ ప్లేస్లో జెడ్ తీసుకున్నాను. జెడ్కి ఎన్ని లెఫ్ట్స్ రానా? డి సీట్స్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ జెడ్. 4th లెఫ్ట్ అంటే జెడ్ ఇక్కడ ఉంది కదా, కౌంట్ చేసుకోవాలి బిఫోర్లో. 1 2 3 4. 4th లెఫ్ట్ డి సీట్స్. ఓకే కదా మేడం, ఇక్కడే తీసుకోవచ్చా అంటే ఈ కేసులో కూడా తీసుకోవచ్చు కదా, జెడ్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు కదా. ఇక్కడ పాసిబిలిటీ లేదు, ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో కూర్చోకూడదు కాబట్టి నేను నెక్స్ట్ దాని బిఫోర్ పాసిబిలిటీ చెక్ చేశాను. నెక్స్ట్ దాని బిఫోర్ అంటే ఇక్కడే కదా, జెడ్ ఇక్కడ తీసుకుంటున్నానా. 4th లెఫ్ట్ అంటే 1 2 3 4. మేడం నెక్స్ట్ కేసులో ఇక్కడ తీసుకుందాం జెడ్ అని అంటే, జెడ్ ఇక్కడ తీసుకుంటారా, కౌంట్ చేయాలి. 4 బిఫోర్ కదా, 1 2 3 4. అంటే డి ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది. కానీ డి కానీ జెడ్ కానీ ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో ఉండకూడదు కదా, ఇది ఎక్స్ట్రీమ్ ఎండే కదా. అంటే మన ఈ క్వశ్చన్కి ఎన్ని పాసిబిలిటీస్ నానా? 2 పాసిబిలిటీస్. జెడ్ సెకండ్ ప్లేస్, రైట్ సైడ్ నుంచి సెకండ్లో కానీ రైట్ సైడ్ నుంచి థర్డ్లో కానీ ఉంటుంది. 4thలో తీసుకుంటే డి వాల్యూ ఎక్స్ట్రీమ్ ఎండ్కి వచ్చేస్తుందనా. అలా కాకుండా 5th ఇంకేదైనా దాటిపోతుంది. సరే ఇక్కడ జెడ్ తీసుకుందాం మేడం అని అంటారా, లెఫ్ట్ 4 లెఫ్ట్స్ వెళ్ళాలి. ఇక్కడ ఒక్క లెఫ్టే ఉంది, 4th లెఫ్ట్ పాసిబిలిటీ ఉందా? లేదు. సో ఈ క్వశ్చన్కి టోటల్ ఎన్ని పాసిబిలిటీస్ నానా? 2 పాసిబిలిటీస్, అంతే కదా. ఓకే నాన్న, ఎన్ని సెంటెన్సెస్ చూసాము? 2 సెంటెన్సెస్. డి సిట్స్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ జెడ్, నైదర్ డి నార్ జెడ్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో కూర్చోరు అన్న పాయింట్స్ వరకు అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ ఏంటి? డబ్ల్యూ సీట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ వై. వైకి సెకండ్ రైట్లో ఎవరు ఉంటారంట నాన్న? డబ్ల్యూ. ఇన్ కేస్ వై ఇక్కడ ఉంటే సెకండ్ రైట్లో 1 2 డబ్ల్యూ ఇక్కడ. కానీ ఎక్కడన్నా మనకు క్లియర్గా తెలియదు కాబట్టి మనం ఇప్పుడే రాయొద్దు నాన్న, ఈ సెంటెన్స్ హోల్డ్లో పెట్టేద్దాం. నెక్స్ట్, వై ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ డి. నాన్న వై అనేవాడు నాట్ అన్ ఇమీడియట్ నైబర్. ఇమీడియట్ నైబర్ అంటే పక్కన నాన్న, నేను ఇక్కడ ఉంటాను, నా ఇట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ పక్కనే నన్ను ఆనుకొని ఎవరు కూర్చోరన్నానా. వై ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ డి. ఎప్పుడైనా మనం చూసుకోవాల్సింది ఆబ్జెక్టే కదా, ఆబ్జెక్ట్ డి. డికి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ వై కూర్చోడు అని అర్థం. అంటే డి ఇక్కడ ఉంది, వై ఇక్కడ రారు, ఇక్కడ రారు, అంతే కదా నాన్న. ఓకే క్లియర్. ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ బి. నాన్న డబ్ల్యూకి బికి బిట్వీన్ అంటే మిడిలే కదా, మిడిల్లో ఎంతమంది అంట నాన్న? 3 people కూర్చుంటారంట. ఓన్లీ 3, ఇంకా 3 కంటే ఎక్కువ కూర్చోకూడదు, 3 కంటే తక్కువ కూర్చోకూడదు. ఏ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎక్స్. నాన్న ఎక్స్కి ఇమీడియట్ నైబర్ అయితే మనం ఎప్పుడైనా సెంటెన్స్లో తీసుకునేది ఫస్ట్ సబ్జెక్ట్ లాస్ట్ ఆబ్జెక్ట్. మనం రీడ్ చేసేటప్పుడు ఆఫ్ పక్కన ఉన్న ఆబ్జెక్ట్నే రీడ్ చేయాలి. అంటే ఎక్స్, ఎక్స్కి లెఫ్ట్లోను రైట్లోను ఎవరు కూర్చోరంట నాన్న? కూర్చుంటారు. ఏ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్. ఎక్స్ అనేవాడి పక్కన లెఫ్ట్ సైడ్లో కానీ రైట్ సైడ్లో కానీ వన్ సైడ్లో ఏ అనేవాడు కూర్చుంటాడంట. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఏ అండ్ సి. ఏకి సికి బిట్వీన్లో 2 people కూర్చుంటారంట నాన్న. ఏకి సికి బిట్వీన్లో 2 people. అన్ని సెంటెన్సెస్ చదివేసాము మనం. ఫస్ట్ 2 సెంటెన్సెసే మన డయాగ్రామ్లో పాసిబిలిటీ చేసాము నాన్న, చెక్ చేసాము. నెక్స్ట్ నుంచి చూడాలి. డబ్ల్యూ సీట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ డబ్ల్యూ సీట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ వై. మా వై ఇక్కడ పాసిబిలిటీ లేదు కదా నాన్న, ఫస్ట్లో తీసుకోవచ్చుగా. వైకి సెకండ్ రైట్లో డబ్ల్యూ కదా, నేను వై ఇక్కడ తీసుకుంటున్నాను. సెకండ్ రైట్ అంటే ఫస్ట్ రైట్ సెకండ్ రైట్, పాసిబిలిటీ లేదు. డికి ఇమీడియట్లో ఎవరు ఉండకూడదు? వై అనేవాడు ఉండకూడదు. సో మనం వై ఇక్కడ తీసుకోవడానికి పాసిబిలిటీ లేదు. వై ఇక్కడ కూడా తీసుకోవడానికి పాసిబిలిటీ లేదా, నేను వై ఇక్కడ తీసుకుంటున్నానా. తీసుకుంటే సెకండ్ రైట్లో ఎవరు ఉండాలి? డబ్ల్యూ అనేవాడు ఉండాలి. వై ఇక్కడ తీసుకున్నాను ఫస్ట్ రైట్ సెకండ్ రైట్, పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ వై ఇక్కడ వరకు చూసాం. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటానా, వైకి సెకండ్ రైట్లో డబ్ల్యూ 1 2 వై 1 2. ఓకేనా, వై డబ్ల్యూ ఫిక్స్ కదా నాన్న. సెకండ్ పాసిబిలిటీలో కూడా చెక్ చేద్దాం నాన్న.
వై ఇక్కడ రాడు కదా, ఎందుకు, డీకి ఇమ్మీడియట్ నైబర్స్, వై ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ డి, డీకి ఇమీడియట్లో లెఫ్ట్లో రాడు రైట్లో రాడు, అంటే ఈ 2 చెక్ చేయాలా, అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ నుంచి చెక్ చేద్దాం. వై ఇక్కడ పెడితే ఏమన్నాడు, డబల్ చూసి సెకండ్ రైట్, వై 1 2 పాసిబిలిటీ లేదు. వై ఇక్కడ తీసుకుంటున్నానా, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ పాసిబిలిటీ ఉంది. ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం. ఇక్కడ వై తీసుకుంటే సెకండ్ రైట్ డబల్ జూ బాగానే ఉంది, ఇక్కడ అసలు పాసిబిలిటీ లేదా. ఇక్కడ వై తీసుకుంటే సెకండ్ రైట్ 1, నెక్స్ట్ లేదు కదా అసలు, ఇంకా చెక్ చేయాల్సిన అవసరమే లేదు. వై డబల్ జీ కూడా ఫిక్స్ చేసేసాం 2 పాసిబిలిటీస్లో. థర్డ్ సెంటెన్స్ ఆల్సో కంప్లీటెడ్. ఫోర్త్, వై ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ డి. నాన్న డీకి లెఫ్ట్లోనూ రాలేదు రైట్లోనూ రాలేదు, అంటే ఫోర్త్ సెంటెన్స్ కూడా క్లియర్. వాట్ అబౌట్ ఫిఫ్త్ సెంటెన్స్, ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ డబల్ జూ అండ్ బి. నానా డబల్ జూ ఎక్కడ ఉంది, ఫస్ట్ పాసిబిలిటీలో ఇక్కడ ఉంది నానా. డబల్ జూకి బీకి మధ్యలో ఎంతమంది ఉన్నారంట, 3 members. డబల్ జూ ఇక్కడ తీసుకున్నాను 1 2 3, అంటే బి ఇక్కడే కదా నాన్న. సెకండ్ పాసిబిలిటీలో డబల్ జూ ఇక్కడ ఉంది, ఇన్ బిట్వీన్ ఎంతమంది ఉండాలి, 3 ఉండాలి, 1 2 3. ఏం రాయాలి నాన్న, బి అనే కదా. డబల్ జూకి బీకి మధ్యలో 3 members ఉన్నారు, సో ఈ సెంటెన్స్ కూడా క్లియర్. అండ్ నెక్స్ట్ ఏమంటున్నాడు, ఏ ఈజ్ యాన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎక్స్. ఏంటంట, ఎక్స్ పక్కనే ఉండాలంట. నాన్న ఇక్కడ ఏ తీసుకున్నాను అనుకో, ఇక్కడ ఎక్స్ అంతేనా, ఇక్కడ రాదు అసలు, నెక్స్ట్ పక్కన ఏం లేదు కాబట్టి. అసలు దీంట్లో ఏమైనా కుదురుతుందా, ఏ ఇక్కడ తీసుకుంటే పక్కనే రాయడానికి ఎక్స్ లేదు, అసలు ఈ పాసిబిలిటీ ఫెయిల్ అయిపోతుందానా. సో దిస్ పాసిబిలిటీ ఫెయిల్డ్. చెక్ దిస్ ఫస్ట్ పాసిబిలిటీ. ఫస్ట్ పాసిబిలిటీలో లాస్ట్ 2 sentences చూడాలన్నా. ఏ ఈజ్ యాన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఏ ఇక్కడ ఎక్స్, లేదంటే ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఏ. లెఫ్ట్ రైట్ అని వాడు చెప్పలేదు కాబట్టి లెఫ్ట్ సైడ్ అయినా తీసుకోవచ్చు రైట్ సైడ్ అయినా తీసుకోవచ్చు. ఈ సెంటెన్స్ హోల్డ్లో పెడదాం. నెక్స్ట్ ఏమన్నాడు, ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఏ అండ్ సి. నాన్న ఇక్కడ ఏ తీసుకుంటాను, ఎక్స్ ఇక్కడ తీసుకుంటాను, బాగానే ఉంది. ఏకి సికి మధ్యలో 2 members అన్నాడు, 1 2 3. సి ఇక్కడ తీసుకోవడానికే కదా కుదిరేది, 3 members అవుతున్నారు, మనకి ఎంతమంది అవ్వాలి, 2 అవ్వాలి. అంటే మనం ఇక్కడ ఏ తీసుకోవడానికి లేదు, ఇక్కడ లేదు అంటే ఇక్కడే కదా నాన్న ఏ తీసుకునేది. ఏ ఇక్కడ ఫిక్స్ చేశాను చూడండి, ఓన్లీ ఏ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎక్స్. ఏకి ఇమీడియట్ నైబర్లో ఎక్స్ తీసుకున్నాను, సో ఎక్స్ ఏ ఇలా ఫిక్స్ చేశాను. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఏ అండ్ సి. నాన్న ఏ ఇక్కడ ఉంది 1 2. సో అన్ని కండిషన్స్ ఓకే కదా. సో మళ్ళీ ఫస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ వద్దాం. డి సిట్స్ 4th to the left ఆఫ్ జెడ్. నా జెడ్ ఇక్కడ ఉంది, జెడ్కి 4th లెఫ్ట్లో ఎవడు ఉండాలి, డి. 1 2 3 4. ఓకే కదా, ఫస్ట్ కండిషన్ ఈజ్ పాసిబుల్. నెక్స్ట్ నైదర్ డి నార్ జెడ్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద లైన్. డి అనేవాళ్ళు జెడ్ అనేవాళ్ళు ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో నైదర్ నార్ అన్నాడు కాబట్టి ఎవరు కూర్చోరు, అంటే సిట్స్ అంటున్నాడు కాబట్టి కూర్చోరు. నైదర్ నార్ అంటే ఏది కాదు అని అర్థం. సిట్స్ ఆన్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్. జెడ్ కూర్చోలేదు నాన్న, డి కూర్చోలేదు, ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో కూర్చున్నారా, లేదు. ఓకే, సెకండ్ కండిషన్ ఈజ్ ఆల్సో ఓకే. వాట్ అబౌట్ థర్డ్ కండిషన్, డబల్ జూ సీట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ వై. నాన్న వైకి సెకండ్ రైట్. నేను ఇలా నుంచున్నానండి, నా సెకండ్ రైట్ సైడే కదా, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్. వై ఇక్కడ ఉంది, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్, క్లియర్ కదా, సెంటెన్స్ ఓకే కదా. నెక్స్ట్ వై ఈజ్ నాట్ ఎన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ డి. డి పక్కన ఎక్కడ వై ఉన్నాడా లేడా, ఉండకూడదు అని అంటున్నారు. డి దగ్గర ఎక్కడ వై లేరు కదా, సో దిస్ కండిషన్ ఆల్సో ఓకే. ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ డబల్ జూ అండ్ బి. నా డబల్ జూకి బీకి బిట్వీన్లో 3 people అంట, 1 2 3. ఓకే కదా. ఏ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎక్స్. ఎక్స్కి ఇమీడియట్ నైబర్ ఏ అయితే లెఫ్ట్ సైడ్ అయినా ఉండొచ్చు లేదా రైట్ సైడ్ అయినా ఉండొచ్చు. కూర్చున్నారు కదా, ఓకే. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఏ అండ్ సి. ఏకి సికి బిట్వీన్లో కూడా 2 people ఉన్నారు కదా, సో ఆల్ కండిషన్స్ ఆర్ ఓకే. నాన్న ఇచ్చిన క్వశ్చన్కి మనం అరేంజ్ చేసేసామా, ఏ ఎలా నాన్న, స్ట్రైట్ లైన్లో ఫేసింగ్ నార్త్. అందరు ఫేసింగ్ నార్త్ సైడ్ ఫేస్ చేసి ఉన్నారా లేదా. సో దీని మీద క్వశ్చన్స్ చెక్ చేద్దాం నాన్న. ఇప్పుడు మన అరేంజ్మెంట్ వచ్చేసి ఏమేంటుంది నాన్న, ఎక్స్. నేను ఇక్కడ నోట్ చేస్తున్నాను, దీని మీద ఉన్న క్వశ్చన్స్ చెక్ చేద్దాం. ఎక్స్ ఏ డి బి సి వై జెడ్ డబల్ జూ. నాన్న ఆన్సర్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మన కంప్యూటర్లో ఎగ్జామ్ రాసేటప్పుడు క్వశ్చన్ కనిపిస్తుంది. ఫస్ట్ ముందు మనం క్వశ్చన్ని సాల్వ్ చేసేసి మనకి లీనియర్ ఈక్వేషన్ అయితే లీనియర్ ఈక్వేషన్ సంథింగ్ ఏది అయితే అది నోట్ చేస్తాను నాన్న. సర్క్యులర్ అరేంజ్మెంట్ అయితే సర్కిల్లో, లీనియర్ ఆర్ రోలో, ప్యారలల్ లైన్స్ ఎలా అయితే అలా డ్రా చేసుకొని మనం సాల్వ్ చేసేస్తాం. బాగానే ఉంది. వచ్చిన అరేంజ్మెంట్ని సైడ్లో పెట్టుకొని క్వశ్చన్స్ 1 by 1 చదువుకుంటూ వెళ్ళాలన్న. మనకి ఎట్ ఏ టైం కంప్యూటర్లో ఒక్కొక్క క్వశ్చనే కదా ఇచ్చేది. సో ఇక్కడ సైడ్లో నోట్ చేసుకున్న తర్వాత
మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోవాలి. టోటల్ ఎగ్జామ్లో 5 or 3 to 5 క్వశ్చన్స్ నాన్న. పేపర్ ఈజీగా ఉంది అంటే 5 క్వశ్చన్స్ ఇస్తాను నాన్న, లేదు అంటే 3 క్వశ్చన్స్ ఇవ్వడానికి ఉంది. సో ఇది మనకి ఈ అరేంజ్మెంట్ కరెక్ట్గా వచ్చింది అంటే 3 to 5 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయగలం కదా. సో ఈ అరేంజ్మెంట్ నేను పక్కన రాసేసుకున్నాను నాన్న. రాసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతున్నాను నాన్న. మన అరేంజ్మెంట్ మనం సైడ్లో నోట్ చేసాం. 8 పర్సన్స్ కదా, 8 పర్సన్స్ సైడ్లో నోట్ చేసాము. నోట్ చేసిన తర్వాత ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం నాన్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ నాన్న, పెయిర్ అంటే జత అని అర్థం. మన షూస్ కానీ మన ఇయర్ రింగ్స్ కానీ ఏవైనా పెయిర్స్ ఉంటాయి కదా నాన్న, పెయిర్ అంటే 2 అని అర్థం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ రిప్రజెంట్స్ పర్సన్ సీటెడ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద లైన్. నాన్న ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అంటే అటు చివర ఇటు చివర లైన్కి లెఫ్ట్ ఎండ్ రైట్ ఎండ్లో కూర్చున్న వాళ్ళ గురించి అడుగుతున్నాడు. పెయిర్ అంటున్నాడు కదా, అంటే ఇద్దరు లెఫ్ట్ ఎండ్లో కూర్చున్న పర్సన్ రైట్ ఎండ్లో కూర్చున్న పర్సన్ని పెయిర్గా రాయమంటున్నాడు. మన లెఫ్ట్ ఎండ్ ఏంటన్నా ఎక్సే కదా, రైట్ ఎండ్ డబల్ కదా, తర్వాత ఇంకెవరైనా కూర్చున్నానా లేదు. సో ఎక్స్ డబల్ ఎక్కడ ఉంటే దట్ ఈస్ ద ఆన్సర్ నాన్న. ఎక్స్ అండ్ డబల్ ఇంకేదైనా ఆప్షన్ ఉందా, లేదు. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 1. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ ఆర్ సీటెడ్ బిట్వీన్. బిట్వీన్ అంటే మధ్యలో, వై అండ్ డి. వై అనే లెటర్కి డి అనే లెటర్కి బిట్వీన్లో వై డి. నాన్న బిట్వీన్లో ఎంతమంది ఉంటే అంతమంది నాన్న. ఎంతమంది ఉన్నారు, బిసి. బి అండ్ సి అనే ఆప్షన్ ఉందా, లేకపోతే పర్సన్స్ కౌంటింగ్ ఉందా, కౌంటింగ్ ఉంది నాన్న. 1 2 అంటే 2 పర్సన్స్ కదా. 2 అన్న నెంబర్ ఎక్కడ ఉంటే అక్కడ నాన్న. TWO 2 ఇదే కదా మనకి నెంబర్ నేమ్స్లో ఇచ్చాడు. నెంబర్ నేమ్స్లో ఇచ్చిన ఇన్ బిట్వీన్ డీకి వైకి బిట్వీన్లో ఉంది 2 పర్సన్స్. అయితే పర్సన్స్ నేమ్స్ B, C అనైనా ఇవ్వాలి, లేదు అంటే 2 అన్న నెంబర్ అయినా ఇవ్వాలి, లేదు అంటే రోమన్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్ నేమ్స్ అయినా ఇవ్వాలి. ఏమని ఇచ్చాడు, 2 అని ఇచ్చాడు. సో ఆప్షన్ 2 క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, వాట్ ఈస్ ద పొజిషన్. నాన్న పొజిషన్ అంటే ఎక్కడ, పొజిషన్ కరెక్ట్ పొజిషన్ ఎక్కడ ఉన్నారు. పొజిషన్ ఆఫ్ ఏ. నాన్న ఏ పొజిషన్ ఎక్కడ ఉంది విత్ రెస్పెక్ట్ టు బి. నాన్న ఎప్పుడైనా మనం సబ్జెక్ట్ తీసుకుంటామా ఆబ్జెక్ట్ తీసుకుంటామా, ఆబ్జెక్టే తీసుకుంటాము. టు బి, బి నుంచి ఏ పొజిషన్ ఎక్కడుంది. ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలన్నా బి దగ్గరికి వెళ్ళాలి. బి దగ్గరికి వెళ్ళాక బి దగ్గర నుంచి ఏ అనేవాడు లెఫ్ట్లో ఉన్నాడా రైట్లో ఉన్నాడా. లెఫ్ట్ అయితే ఎంత లెఫ్ట్, రైట్ అయితే ఎంత రైట్. నేను బి దగ్గరికి వచ్చాను. బి దగ్గర నుంచి ఏ దగ్గరికి రావాలంటే లెఫ్ట్లోకి రావాలి రైట్లోకి రావాలా, లెఫ్ట్లోకి వస్తున్నాను. సో ఎన్ని లెఫ్ట్లు అన్నా, ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్. ఇప్పుడు ఏంటి ఆన్సర్, బి ఈస్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ, సెకండ్ టు ద లెఫ్ట్. సో ఆప్షన్ 1. ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా, ఇంకే ఆప్షన్స్ లేవు. సో 3 క్వశ్చన్స్ చూసాను. నెక్స్ట్ 2 క్వశ్చన్స్ కూడా చూడండి నాన్న. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. హూ అమాంగెస్ట్ ద ఫాలోయింగ్ సిట్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ సి అండ్ ఏ. సి అండ్ ఏకి ఎగ్జాక్ట్లీ బిట్వీన్లో అంటే మిడిల్లో ఎవరున్నారు. హూ అమాంగెస్ట్, హూ అంటే ఎవరు, సి అండ్ ఏ. నాన్న సి ఏ, సికి ఏకి బిట్వీన్లో డిబి ఉంది. అయితే డిబి అన్న ఆప్షన్ డైరెక్ట్గా ఇస్తే డిబి టిక్ చేస్తాం, లేదు అంటే 2 మెంబర్స్ కదా ఇన్ బిట్వీన్లో ఉంది 2 అన్నది టిక్ చేస్తాం. డిబి అన్న ఆప్షన్ ఎక్కడ ఉంది అన్న, ఫస్ట్ ఆప్షన్ టిక్ చేసేసాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ జెడ్ విత్ రెస్పెక్ట్ టు డబల్జూ. నాన్న ఆబ్జెక్ట్ ఏంటి, డబల్జూ కదా. డబల్జూ దగ్గరికి వెళ్ళి జెడ్ అనేవాడు లెఫ్ట్లో ఉన్నాడా రైట్లో ఉన్నాడా, ఎంత లెఫ్ట్, ఫస్ట్ లెఫ్టా సెకండ్ లెఫ్టా ఏంటి అని చెక్ చేద్దాం. డబల్జూ దగ్గరికి వచ్చానా, జెడ్ డబల్జూ నుంచి జెడ్ ఎట్ సైడ్ ఉన్నాడు లెఫ్ట్ సైడ్, కానీ పక్కనే ఉన్నాడు కదా. పక్కనే ఇన్ ద సెన్స్ ఇమీడియట్ లెఫ్ట్. ఓకేలా రైట్ సైడ్లో ఉంటే ఇమీడియట్ రైట్. నాన్న ఇమీడియట్ లెఫ్టే కదా, ఇమీడియట్ లెఫ్ట్ ఆన్సర్ ఎక్కడ ఉంది నాన్న, ఆప్షన్ నెంబర్ 5. ఇలా మన అరేంజ్మెంట్ వస్తే క్వశ్చన్స్ సాల్వ్ చేయడం అన్నది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నాన్న. మనకేముండాలి, అరేంజ్మెంట్ ఉండాలి. ఆ అరేంజ్మెంట్ కూడా కరెక్ట్ ఆర్డర్లోనే అరేంజ్ చేయాలి. ఇన్ కేస్ మనం ఏదో ఒక్క పాయింట్ని తప్పుగా చదువుకొని తప్పుగా అరేంజ్ చేసాము అంటే ఈ 5 సమ్స్ చేసినా చేయకపోయినా మనకు స్కోర్ రాదు. అప్పుడు మనం ఆ సమ్ చేయడానికి అట్లీస్ట్ 5 minutes 3 minutes టైం తీసుకుంటాం. ఆ టైం వేస్ట్ అయిపోతుంది. మనకి ఎగ్జామ్లో అనేది తక్కువ టైం నాన్న, కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఇప్పుడు మన కాంపిటీషన్లో చాలామంది కాంపిటేటివ్ గురించి పోటీ పడుతున్నారు. సో మనం ఎంత తొందరగా ఈ అరేంజ్మెంట్ని చేయగలిగితే, అంటే మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే మనం ఈ అరేంజ్మెంట్ అన్నది 2 minutes లేదు అంటే 1.5 minute చేయగలం నానా. అంటే ఎంత ప్రాక్టీస్ చేయాలి, చాలా సమ్స్ అంటే లాట్ ఆఫ్ సమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఈ టైంలో అవుతుంది. లేదు అంటే 5 minutes పడుతుంది నానా, ఇంకా లేదు అంటే 10 minutes.
సో మనం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ కోసం, మంచి మంచి క్లాసెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాన్న.